హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మనందరి కోసం పండిన దొండకాయలని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా దొండకాయ నువ్వుల కొబ్బరి పచ్చడి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే ఆహా అనాల్సిందే. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. దొండకాయలు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలానే 1.5 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను అండి. ఒక 2 రెబ్బల కరివేపాకు, అలానే నువ్వులని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. ఈ పచ్చడి నువ్వులతో చేస్తే కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడాను మంచిది. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్న దొండకాయలను కూడా వేసి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకుందాము. దొండకాయలు మంచిగా వేగితేనే పచ్చడి అనేది కమ్మగా టేస్ట్గా ఉంటుందండి, లేదా పచ్చి పచ్చిగా బాగోదు. దొండకాయలు మంచిగా వేయించుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా వేగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చి కొబ్బరి అనేది నేను వేసుకుంటున్నాను. ఈ పచ్చి కొబ్బరి దొండకాయల నువ్వుల కాంబినేషన్ పచ్చడి చాలా బాగుంటుందండి, హెల్దీ కూడాను. మీకు ఈ ప్లేస్లో కొబ్బరి ప్లేస్లో కొన్ని పల్లీలైనా వేసుకోవచ్చు, టొమాటోలైనా వేసుకోవచ్చు అండి. నేను అలా కాకుండా పచ్చి కొబ్బరితోనే చేస్తున్నాను. ఈ పద్ధతిలో కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని స్టవ్ తీసి ఇవి చల్లారిన తర్వాత పూర్తిగా ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి దొండకాయ మిశ్రమాన్ని కూడాను మిక్సీ జార్లో వేసేసుకున్నాము అండి. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా రాళ్ళ ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేయడం అంటే మరీ మెత్తగా చేయకూడదండి. ఏ పచ్చడి అయినా సరే కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో దొండకాయ కొబ్బరి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో ఆవాలు, అలానే పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేయండి. ఇంగువ వేస్తే పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలానే ఈ పోపులో 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాము అండి. మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి చిటపట అన్న తర్వాత స్టవ్ తీసేసి పోపు చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేసుకుందామండి. ఈ పచ్చడిలో వాటర్ వేయాల్సి వస్తే వేడి వాటర్ కలుపుతూ గ్రైండ్ చేయండి. అలా చేస్తే పచ్చడి వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలో ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. అలానే చపాతీ, దోశలో కూడాను చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.